హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆగస్టు 28, 29, 30 జనసేన పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. ఇంత సడన్ గా ఇలాంటి మీటింగ్ ఇంత భారీ స్థాయిలో నిర్వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాస్ గారు, మాకు టైం ఇవ్వట్లా. మీరు ఈ మధ్య బిజీ అయిపోయారు. వారంలో కనీసం 3-4 రోజులు కిరణ్ టీవీకి కూడా టైం ఇవ్వాలి. మీరు చెప్పండి, ఇక మీద కలుద్దాం. సో ఏంటి సార్, ఎందుకు ఇంత సడన్ గా విస్తృత స్థాయి సమావేశం, అది కూడా ఇరు రాష్ట్రాల నుంచి ఇంతమందిని పిలుస్తున్నారు? దాదాపుగా 17,000 మంది అంట. 14,000 మందికి పాసులు కూడా ఉన్నాయి. 14,000 అని 17,000 అని అంటున్నారు. సో ఇరు రాష్ట్రాల నుంచి కూడా అటెండ్ అవుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మహానాడు స్థాయిలో చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు ఏ రకంగా జరుగుతుందో, నేనేమనుకున్నానంటే ఆవిర్భావ దినోత్సవం కూడా ఇలా జరుగుతుందేమో అనుకున్నా. ఆవిర్భావ దినోత్సవం జరగలేదు, కానీ వాళ్ళ మహానాడు లాగా ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది 28, 29, 30. ఆంతర్యం ఏంటి? అవసరం సార్. ముఖ్యంగా కిరణ్ టీవీ సాక్షిగా కిరణ్ టీవీ వీక్షకులకి అభినందన తెలియజేస్తూ, ప్రజలు మనల్ని పొందాలంటే నిత్యం ప్రజల్లో ఉండాలి. ఇది తెలిసిన విషయం. అదే సమయంలో నాయకుడు దశాబ్దం పైన పోరాటం, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి అన్ని అపజయాలే, అవును, విజయాలు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పార్టీ మీద దృష్టి పెట్టలేదనేది బలంగా ప్రజల్లో ఉంది. ఓకే, క్యాడర్లో ఉంది. సరే, అన్కండిషనల్ గా ఆయన చెప్పినట్టు మనం విన్నాం, దానికి వెళ్ళాం, దశాబ్దం పైన నడిచాం. ఓకే, నడిచిన తర్వాత అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మళ్ళీ రెండోసారి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఓకే, మనమే తగ్గాం, 21కి పరిమితం అయిపోయాం. అయినా ఓకే, సక్సెస్ కి చిరునామాగా ఆయన ముందు చొరవ తీసుకుంటే ఆయన యొక్క ఫార్ములా వర్కౌట్ అయింది కాబట్టి ఏపీలో జగన్ గద్దె దించగలిగారు. సెంట్రల్ లో కూడా మోదీ గారు అధికారంలో వచ్చాడు, చేయగలిగారు. మరి అటువంటిప్పుడు 14 మాసాలు అయిన తర్వాత పార్టీ క్యాడర్ కూడా ఉంటుంది కదా. పార్టీకి కష్టపడిన వాళ్ళు, ఖచ్చితంగా భుజాలు అరిగేదాకా జెండా మోసిన వాళ్ళకి క్షేత్రస్థాయిలో పార్టీ బలపడాలని ఉంటుంది కదా. ఒకవైపు ఏమో యువరాజుకి పట్టాభిషేకం దిశగా పనులు జరుగుతున్నాయి. ఒకేసారి ఢిల్లీలో 8 మంది మంత్రులు లోకేష్ గారు కలుస్తున్నారు. చాలా మంది వాళ్ళ క్యాడర్ అయితే ఆల్రెడీ ఆల్మోస్ట్ రేపు నవంబర్లో మా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని బాటంగానే చెప్పుకుంటున్నారు. మరి ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి, బాబు గారే 15 సంవత్సరాలు ఉంటారని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇటువంటి అగమ్య గోచరం, ఈ అన్సర్టినిటీ మధ్య ప్రజలకి, ముఖ్యంగా ఈ పార్టీకి నిలబడిన కార్యకర్తలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి. ఓకే, దెర్ ఇస్ నో థాట్, దెర్ ఇస్ నో సెకండ్ లేయర్. ఒకే ఒక వ్యక్తి పోరాడాడు, గెలిచాడు, ఈ రోజు నిలిచాడు. అనేక మంది మేధావులు ఐఏఎస్ ఐపీఎస్ ఆయన అంటే వచ్చారు, కానీ మధ్యలో వెళ్ళిపోయారు. కానీ ఒక్కడే పోరాడాడు, చూసారా? ఈజ్ అ ట్రబుల్ షూటర్. పార్టీని ఎలా బతికించుకోవాలో ఆయన తెలుసు, ఓటమిని ఎలా స్వీకరించాలో కూడా తెలుసు. కాబట్టి ఈ రోజు ప్రజలు హృదయాల్లో ఉండిపోయారు. కాబట్టి నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా పొలిటికల్ స్టార్ అయ్యాడు. ఎంత అయినా ఢిల్లీ స్థాయిలో వెళ్ళినా, ప్రపంచ స్థాయిలో పేరు వస్తున్నా, ముందు కుటుంబాన్ని సరి చేసుకోవాలి కదా. జనసేన పార్టీ అనే కూటమిని, ఆ కుటుంబాన్ని సరి చేసుకోకపోతే ఎట్లా? ఆయన స్టైట్లు కూడా సేనతో సేనా నేను పెట్టాడు. సేన లేనిది నేను లేనని, ఓకే, మీరున్నారు కాబట్టి నేను ఉన్నాననే భావన తెలియజేయడంతో ఒకరోజు అనుకున్నదే 28 నుంచి 29, 33 రోజులు జరగటం. మీరు అన్నట్టు తెలుగుదేశం బలం ఏంటంటే కార్యకర్తలే. ఈ రోజు 40 నుంచి 50 లక్షల సభ్యత్వం ఉన్నారంటే కార్యకర్తలే. ఆ రోజు కార్యకర్తల్లో కూడా నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు ఆక్సిజన్ అందించింది పవన్ కళ్యాణ్ గారు. ఓకే, మరి ఆ పార్టీని, కిరణ్ గారు మీరు చెప్పండి, ఆ పార్టీని బతికించుకోవాలి కదా. బతికించుకొని ముందుకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు 21 సీట్లు, నెక్స్ట్ ఎలక్షన్ 2029లో ఏమో కుర్రం ఎగరావచ్చు అని చెప్పేసి ఇంకా 100 స్థానాలు పోటీ చేయొచ్చు. రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఓకే, కాబట్టి సో ఈ కార్యకర్తలను ఎవరైతే క్యాడర్ ఉందో, క్యాడర్ని ఉత్సాహపరచడానికి, ధైర్యం నింపడానికి, నమ్మకం కలిగించడానికి ఈ సమావేశాలు జరుపుతున్నారు. 100% మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ క్యాడర్లో ఈ పార్టీ టీడీపీ పూర్తిగా డిపెండ్ అవుతాము, మనం ఓన్లీ మిత్రపక్షంగానే ఉంటాము, డిప్యూటీ సీఎం పదవే మనకు పరిమితం, వాళ్ళు ఇచ్చిన పదవులే తీసుకుంటాం అనే భావన వెళ్ళిపోతుంది. వేరే సంఘటనలు మనం చూసాం, గన్నవరం చూసాం, ఇచ్చినట్టు ఇచ్చారు తీసుకున్నారు. రాజాని చూసాం, ఇచ్చినట్టు తీసుకున్నారు.
మొత్తం పదవులంతా కూడా రాజోల్లో చూసాం, అదే కొవ్వూరులో చూసాం. ఇవన్నీ కూడా సిస్టము ఏం జరుగుతుందనేది కొద్దిగా ఆందోళన ఉన్నారు జనసేన నమ్మి ఈ పార్టీ చేరిన వాళ్ళు. మరి ఇప్పుడు చాలా మంది, కొంతమందే కాదు కదా సార్ ఈ పార్టీ. ఆయన నడిచినప్పుడు మధ్యలో వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనతో నడిచి ఆయనతో జీవితాంతం పయనిద్దామని చెప్పి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి హక్కు ఉంటుంది కదా. అవును, అంతే కదా, ఆయనతో కలవాలి, ఆయనతో మాట్లాడాలని. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 రోజులు, ఒకటి 28 తారీఖు ఉదయం వైఎంసీ హాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, తర్వాత ఎమ్మెల్యేలు, ఒక రాజ్యసభలోనే లేనిది ఇక బలం, త్వరలో రాజ్యసభలో కూడా అడుగు పెడతారని అంటున్నారు. ఏదేమైనా కానీ ఈ 3 సభల వాళ్ళకి పిలిచి లెజిస్లేటివ్ మీటింగ్ పెడతాం అనేది అవసరం. ఇన్నాళ్ళకి జరుగుతుంది. లెజిస్లేటివ్ మీటింగ్ లో విధి విధానాలు, భవిష్యత్తులో జనసేన ప్రణాళిక క్లియర్ కట్ గా ఆయన దశ చూపిస్తాడు. రెండోది, మీరు అన్నట్టు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 14,000 మంది క్రియాశీలక, అంటే 14,000 మందిని పిలుస్తున్నారు. 30వ తారీఖు సభ, 29లో ఉంటారు. 28 జరిగే దాంట్లో ఈ ఎమ్మెల్సీలతో అయిన తర్వాత పార్టీలో ప్రజల్లో మమేకం అవటం ఎలా అనేది వాళ్ళతో దశ చేసిన తర్వాత 28 2 గంటలకి పార్టీలో మొదటి నుంచి 350 మంది ఉన్నారు. ఆ రోజు పిఠాపూర్లో కూడా మీరు చూశారు, నేను చూశాను, స్టేజీ మీద ఉన్నారు అందరూ కూడా. అధికార ప్రతినిధులు కావచ్చు, జనరల్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ. వాళ్ళకు కూడా జనసేన ఏంటి, జనసేన భవిష్యత్ ప్రణాళిక ఏంటి పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించారు. అంటే 3 రోజుల పాటు విశాఖపట్నంలో ఉన్నారంటే పూర్తిగా పార్టీ ప్రక్షాళన మీద దృష్టి పెట్టాడని అనుకోవాలా. దీంట్లో మేధావుల్ని, మీడియా వాళ్ళని, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఎలా సమస్యలు పరిష్కరించాలి, టూరిజం ఏ విధంగా డెవలప్ చేయాలా, వ్యవసాయం ఏ విధంగా చేయాలో వాళ్ళ సలహాలు కూడా సూచనలు తీసుకుంటున్నారు. ఏదేమైనా 30వ తారీఖు సాయంత్రం భారీ బహిరంగ సభలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 16,000 అంటున్నారు, అదేమో 30,000 అయ్యేటట్టుంది. ఏదైనా కానీ పాసులు ఇచ్చినా ఆగరు కదా పవన్ కళ్యాణ్ గారి కోసం. కానీ మొత్తానికి ఇన్ని రోజులకైనా అధికారంలో వచ్చి అధికారంలో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని దేశవ్యాప్తంగా ఢిల్లీ వెళ్ళినా ముందు ఇక్కడ కుటుంబాన్ని, ఈ పార్టీని సంస్థాగతంగా గ్రాస్ రూట్ లో తీసుకెళ్లాలి. అది ఇప్పుడు బీజం పడింది అనుకోవాలా. అది ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టడం అనేది 100% ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఓకే 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 సో మొత్తం మీద ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతోంది. అవునండి. సో సంవత్సరం దాటేసింది, దాదాపు 1.5 సంవత్సరం కావస్తుంది. ఈ దశలో అన్నది జరగడం అనేది ఒక రకంగా మంచిదే అని చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కార్యకర్తల మీద కావచ్చు, క్యాడర్ మీద కావచ్చు ఫోకస్ చేయలేదన్న ఒక అపప్రదం ఉంది. దాన్ని తొలగించుకునే క్రమంలో పార్టీలో మరింత మనోధైర్యాన్ని నింపే క్రమంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉండడం ఒక రకంగా పార్టీకి ఒక ప్లస్ అని చెప్పాలి. సో ఈ సమీక్ష తర్వాత దశ ఏంటి, దిశ ఏంటి నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. నమస్తే అండి.